కవితక్క చూడు, బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలి, బీసీ రిజర్వేషన్లకు అడ్డుపడుతున్న కేంద్రం, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. కామారెడ్డిలో రైల్వే ట్రాక్పై ఆందోళన, కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు. అప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్ల పైన అసెంబ్లీలో తీర్మానం చేసి ఆ కాపీని ఢిల్లీకి పంపించేటువంటి క్రమంలో బుక్క గులాలు చల్లుకొని కుంకుమ గిట్ట పూసుకొని ఒకటే సంబరాలు. జాగృతి ఆధ్వర్యంలో జాగృతి చేసినటువంటి పోరాటంలో దాంట్లో ముఖ్యంగా కల్వకుంట్ల కవితక్క చేసినటువంటి పోరాటం అని ఆ క్రెడిబిలిటీని ఈమె ఖాతాలో వేసుకోవాలని ఆడికి వచ్చేటువంటి దీన్ని డైవర్ట్ చేసి నా ఫలితంగా 42% రిజర్వేషన్లు వచ్చే చూడు అని చెప్పేసి సంబరాలు మొదలుపెట్టి మొత్తం ఆగవాగం హంగామా చేసింది 2 రోజుల పాటు. మరి ఏమైంది తల్లి? ఇప్పుడు మళ్ళీ వచ్చి మళ్ళీ రైల్వే ట్రాక్ల పైన రోడ్ల పైన కూకుంటా ఉన్నావు. బీసీలకు 42% రిజర్వేషన్లు రాకుండా కేంద్రంలోని బీజేపీ అడ్డుపడుతుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. రిజర్వేషన్ల కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ శుక్రవారం తన మద్దతుదారులతో కలిసి కామారెడ్డి జిల్లా కేంద్రంలో రైల్వే ట్రాక్ పై కవిత ఆందోళన చేపట్టారు. సుమారు అరగంట పాటు రైల్వే ట్రాక్ పైన నిరసన తెలిపారు. దీంతో ఆ సమయంలో ఆ ట్రాక్ గుండా వెళ్లాల్సిన దేవగిరి ఎక్స్ప్రెస్ తో పాటు మరో గూడ్స్ రైలును రైల్వే అధికారులు నిలిపివేశారు. కామారెడ్డి ఏఎస్పీ చైతన్యరెడ్డి అక్కడికి చేరుకుని ఆందోళన విరమింపజేయాలని కోరిన విరగకపోవడంతో కవితతో పాటు నిరసనకారులను అరెస్టు చేసి దేవునిపల్లి పిఎస్కు తరలించారు. కవితను హైదరాబాద్కు తీసుకెళ్లారు. రైల్వే ట్రాక్ పై ఆందోళన చేయడం రైలు నిలిచిపోవడానికి కారణమైన కవితపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లకు అడ్డుపడుతున్న బీజేపీకి ఢిల్లీ వరకు మెసేజ్ పంపించేందుకు రైలు రోకో చేపట్టామన్నారు. కేంద్రం దిగొచ్చేదాకా ఆందోళన ఉధృతం చేస్తామని తెలిపారు. తమ పోరాటం వల్లే బీసీ రిజర్వేషన్ల బిల్లులు తెచ్చారని అవి కూడా రాష్ట్రపతి వద్ద ఈమె తీసుకొచ్చినటువంటి పోరాటం మామూలు పోరాటమా? ఇది 3వ ప్రపంచ యుద్ధం కంటే ఎక్కువ అన్నట్టు. ఈమె చేసినటువంటి పోరాటం ఎన్ని రోజులు చేసినావు తల్లి నువ్వు పోరాటం? మీ నాయన పైన చేయాల్సిన పోరాటం నువ్వు ఇక్కడ కాదు. మీ నాయన ఇల్లు ఉన్నది కదా, నందినగర్లో ఉండదుగా ఇల్లు, ఆ ఇంటికన్నా మీ పోరాటం చేయాలి, ఆడ దీక్ష చేయాలి. మీరు ఇలా దీక్ష దివాస్ కదా, అదే దీక్ష దివాస్ 2 అని పెట్టుకొని మీ నాయన ఇంటి కూడా మీరు చేయాలి. దేనికి ఉన్నటువంటి రిజర్వేషన్లు ఎందుకు తగ్గించినావు నాయన అని. సరే, ఈమె చేసినటువంటి పోరాటం వల్లనే రాష్ట్రపతి వద్ద బీసీ రిజర్వేషన్ బిల్లులు తెచ్చిళ్ళు, అవి కూడా రాష్ట్రపతి వద్ద ఆగిపోయినాయి. ఆ తర్వాత రైలు రోకో చేస్తామని హెచ్చరిస్తే ఆర్డినెన్స్ తెచ్చారని అది కూడా గవర్నర్ వద్ద ఇప్పుడు అట్లా చేస్తాను అదైందట. రైలు రోకో చేస్తామని హెచ్చరించడం ద్వారా గవర్నర్ దగ్గర ఆగిపోయిందట. రైలు రోకో చేస్తామని హెచ్చరిస్తే ఆర్డినెన్స్ తీసుకొచ్చినట, అది కూడా గవర్నర్ వద్ద ఆగిపోయింది. మరి ఇప్పుడు ఏం చేస్తే వస్తుందో మీరే చెప్పురు. ఇక మీరు ఏం చేస్తే వస్తుంది చెప్పురు. మీరు చేస్తేనేమో ఒక బిల్లేమో కేంద్రంలో అక్కడ ఆగింది, ఒకటేమో ఇక్కడ ఆగింది. ఇప్పుడు మరి ఏం చేస్తే ఇంకోటి పాస్ కావాలి? ఇప్పుడు 9th షెడ్యూల్ ఎట్లా చేయాలి? సో బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీజేపీ కాంగ్రెస్తో కొట్లాడుతూనే ఉంటామన్నారు. ఇక బీఆర్ఎస్ వద్దుగా రిజర్వేషన్ల సాధన కోసం బీజేపీ కాంగ్రెస్తో కొట్లాడుతుంది. ఇవి రేవంత్ రెడ్డి బీసీ ద్రోహి. మీ నాయన, మరి మీ నాయన, మీ అన్న, మీరు మొన్నటి వరకు అదే పార్టీలో కదా మీరు ఉంది. మీరంతా మిమ్మల్ని ఏమనాలి? మీరు బీసీ ముద్దు బిడ్డలనాలా, లేదా బీసీ వీరులనాలనా? మిమ్మల్ని ఏమనాలి? మిమ్మల్ని సీఎం రేవంత్ రెడ్డిని బీసీ ద్రోహిగా తాము ఇప్పటికే ప్రకటించామని కవిత తెలిపారు. ఆయన ఇప్పటి వరకు ప్రధాని మోదీకి ఈ అంశంపై ఒక్క లేఖ కూడా రాయలేదని, అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లలేదని విమర్శించారు. ఇంత తొందరగా పంచాయతీ ఎన్నికల అవసరం ఏముందని ప్రశ్నించారు. తమిళనాడులో నాటి సీఎం జయలలిత 9 ఏళ్లు ఎన్నికలకు ఆపి రిజర్వేషన్లు సాధించారని గుర్తు చేశారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టుతో కామారెడ్డి నిజామాబాద్లో 1 ఎకరాకు కూడా నీళ్లు రాలేదన్నారు. ఒక సీజన్లో మాత్రమే హల్దీవాగు ద్వారా నీళ్ళు ఇచ్చారు. మరి మీరు 10 ఏళ్ల పాటు రాష్ట్రంలో ఉన్నారు. మరి మొత్తం అన్ని సంబంధించినటువంటి జిల్లాలకు మొత్తం అంతా కూడా నీళ్ళు ఇచ్చడం, 1 కోటి ఎకరాలకు సాగునీరు అందించడం అని చెప్పేసి అంటాడు కదా కేసీఆర్ కానీ, మీ బావ అయినటువంటి హరీష్ రావు కానీ, మీ అన్న కేటీఆర్ కానీ. మరి ఇక్కడికి ఎందుకు రాలేదు? మరి ఇక్కడ ఎందుకు రాలేదు? అప్పుడు ఆ రోజు ప్రశ్నించలేదు. కుటుంబం నుంచి దూరం చేసిండు, తనను కుటుంబం నుంచి దూరం ఇప్పుడు ఇదో సెంటిమెంట్ అన్నట్టు. కుటుంబం నుంచి నన్ను ఎల్లగొట్టిండు, నన్ను ఒంటరిదాన్ని చేసిండు, ఇక మీరే దిక్కు అని చెప్పేసి మళ్ళీ వచ్చిన నేను అని చెప్పేందుకు ఇది ఒక రకమైనటువంటి ఒక ప్లాన్ అన్నట్టు. తనను కుటుంబం నుంచి దూరం చేసే కుట్రలో భాగంగానే బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయించారని విలేకరుల సమావేశంలో కవిత ఆరోపించారు. అందుకు బాధగా ఉందన్నారు. సస్పెండ్ చేయించిన వారు సునకానందం పొందవచ్చునని, కానీ మరో కుటుంబం అనుకునే తెలంగాణ కోసం తాను పనిచేస్తూనే ఉంటానని తెలిపారు. తాను జైల్లో ఉన్నప్పుడు తన పిల్లల కన్నా తన తల్లి ఆరోగ్యం గురించే ఎక్కువ బాధపడ్డానని తెలిపిండు. ఇక చూసి పెద్ద ముందు నేను అన్నా కదా, నన్ను ఇంట్లోకి వెళ్ళి ఎల్లగొట్టిళ్ళు,
ఇంట్లోకి వెళ్ళి కొడితే నేను బయటకు వచ్చినా అయితే నాకు ఇంకొక కుటుంబం ఉన్నది, మరో కుటుంబం అనుకునే తెలంగాణ కోసం తాను పనిచేస్తూనే ఇప్పుడు ఏం చేసినావు తల్లి నువ్వు జైల్లో ఉన్నప్పుడు తన పిల్లల కన్నా నువ్వు జైలుకి ఎందుకు పోయినావు మొదలు చెప్పు. నువ్వు తల్లి కన్నా ఎక్కువ పిల్లల కోసం ఆలోచించినవా, పిల్లల కంటే మిక్కిది మీ తల్లి కోసం ఆలోచించినవా, మీ పిల్లల కోసం ఆలోచించినవా, రెండో అంశం. కానీ జైలుకి ఎందుకు పోయినావు? జైలుకు పోకపోతే అయిపోవు కదా, ఇవి వాళ్ళు నీ పక్కన పెట్ట ఉండు, నువ్వు వాళ్ళతో కూడి ఉండేదానివి కదా. నువ్వు చేసింది స్కామ్ కదా, ప్రూఫ్ అయిపోయింది కదా. నువ్వు దాంట్లో జైలుకి వెళ్ళి నిన్నెవరో ఉద్యమం చేస్తే లేకపోతే ఉంటే తెలంగాణ ప్రజల కోసం కొట్లాడితే నిన్ను అనవసరంగా కేసులో ఇరికించి బదనం చేసి జైల్లో వేసినట్టే తెలంగాణ ప్రజలు నిజంగా కూడా సానుభూతి చూపెట్టాడు. ఏం సానుభూతి చూపెట్టాలి? నువ్వు చేసేదే ఒక దందా.